ప్రైజ్ లార్డ్ ఎవరిబడి, అందరికి మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీష. ఒక్కసారి మిత్రులారా ఈ క్లిప్ చూసేయండి. ఇటీవల కాలంలో గలిలయ సముద్రం ఎర్రగా మారిన వార్త ప్రపంచమంతటా పాకింది. బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడికి గలిలీ అనే పేరు వినగానే యేసు ప్రభు చేసిన అద్భుతాలు, శిక్షణలు గుర్తుకు వస్తాయి కదండి. ఇదే గలిలయ సముద్రం మీదుగా యేసు నడిచాడు కూడా. మత్తయి సువార్త 14:25 మనం చూస్తున్న వారమై ఉన్నాము. ఇదే సరస్సు ఒడ్డున ఆయన శిష్యులను పిలిచాడు. మత్తయి సువార్త 4:18-20 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సరస్సు కేవలం నీటి వనరు కాదు, ఇది విశ్వాస చరిత్రలో ఒక భాగం. ఇప్పుడు ఈ నీరు ఎర్రగా మారడం ఒక సహజ సిద్ధమైన పరిణామమే అయినప్పటికీ మనం దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని గమనించాలి. బోట్రియోకోకస్ బ్రౌని అనే పచ్చ అల్గి ఎండ కిరణాల్లో ఎర్ర పిగ్మెంట్లను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా ఇది హానికరం కాదండి, కానీ దీని పెరుగుదల పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయగలదు. మన బైబిల్ చెబుతుంది, రోమపత్రిక 8:20 ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందునను నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అని చెప్పి. కాబట్టి వాతావరణ మార్పులు, సహజ వైపరీత్యాలు ఇవన్నీ ఈ లోకంలోని వాస్తవాలే. ఈ సంఘటన మనకు సహజ వనరులను దేవుడు మనకు అప్పగించాడు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆదికాండము 2:15 మనం చూస్తూ, 4వ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నర్రిని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని చెప్పి. మనం వాటిని జాగ్రత్తగా కాపాడాలి, దోపిడీ చేయకూడదు. అల్గి బ్లూమ్లు పెరిగితే నీటిలో సూర్యకాంతి తగ్గిపోతుంది, ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది, చేపలు చనిపోతాయి. ఇది మన పాపం ఎలా ఆత్మలోని జీవాన్ని దెబ్బతీస్తుందో ఒక రూపకం. పాపం మొదట చిన్నది, హానికరం లేనట్టు అనిపిస్తుంది, కానీ అది మన జీవితంలో పెరుగుతూ చివరికి ఆధ్యాత్మిక ఆక్సిజన్. ఈ గలిలయ సముద్రం ఎర్రగా మారినట్టే మన హృదయం కూడా పాపంతో కలుషితం అయితే మన స్వభావం మారిపోతుంది. యెషయా గ్రంథం 1:18 దేవుడు ఇలా అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అని చెప్పి. అంటే దేవుడు శుద్ధి చేయగలడు. గలిలయ సముద్రాన్ని ఇశ్రాయేల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లే మన ఆత్మను దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఉంచాలి. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా వాతావరణ మార్పులు ఈ తరహా సంఘటనలను పెంచుతున్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా లోకపు ప్రభావాలు మరియు అబద్ధ సిద్ధాంతాలు విశ్వాసుల్లో పాపాన్ని పెంచుతాయి. గలిలయ సముద్రం బైబిల్ కాలంలో ప్రజలకు జీవనాధారమైనట్లే ఈ రోజు క్రీస్తు మనకు జీవజలముగా ఉన్నాడు. యోహాను సువార్త 4:14 ఉంటుంది. కాబట్టి సరస్సు కలుషితమైతే చేపలు, నీటి మొక్కలు చనిపోతాయి. అలాగే మన ఆత్మ కలుషితమైతే ప్రార్థన, ఆరాధన, పవిత్ర జీవితం నశిస్తాయి. ఈ సంఘటన మనకు ఒక ఆహ్వానం. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచి పాపపు అల్గి పెరగకుండా జాగ్రత్త పడాలి. బైబిల్లో అనేక సార్లు నీరు దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా వచ్చింది, కానీ అదే నీరు కొన్నిసార్లు తీర్పు కూడా అయింది. ఉదాహరణకు నోవాహు కాలంలో ప్రళయం. గలిలయ సముద్రం ఎర్రగా మారడం ఒక సహజ సూచన మాత్రమే అయినా అది మనకు కాలములు మారుతున్నాయి, యేసు రాకడ సమీపిస్తుంది అని గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 24:7 యేసు ప్రభు వారు చెప్పినట్లుగా అక్కడక్కడ భూకంపములు, కరువులు, వ్యాధులు సంభవిస్తాయి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఈ సహజ పరిణామాలు ఆ ప్రవచనాల భాగమే. కాబట్టి ఈ సంఘటనను కేవలం శాస్త్రీయ కోణంలో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక హెచ్చరికగా కూడా మనం చూడాలి. ఇప్పుడు ఈ గలిలయ సముద్రం మనకు చెబుతున్న పాఠం ఏంటంటే, మన జీవితాలు క్రీస్తు చేతిలో శుద్ధి చేయబడాలి. లేకపోతే పాపం మన ఆత్మను మెల్లగా చంపేస్తుంది. ఆయనలో ఉండి పవిత్రంగా జీవితం. మత్తయి సువార్త 24వ మార్కు సువార్త 13వ లూకా సువార్త 21వ యేసు ప్రభు వారు చివరి దినాల సంకేతాలను అయితే వివరించారు. భూకంపాలు, కరువులు, యుద్ధాలు, ఆకాశంలో, భూమిలో సాధారణ సూచనలు కనిపిస్తాయని ఆయన అయితే చెప్పాడు.
సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడని చెప్పి అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 20 వచనంలో, యోవేల గ్రంథము 2 అధ్యాయం 31 వచనంలో ఆ దీని గురించి ఉంది. అయితే బైబిల్ చరిత్రలో నీరు అనేక సార్లు దేవుని తీర్పును కూడా సూచించిందండి. నోవాహు కాలంలో ప్రళయం, ఇదే ఆల్రెడీ నేను ఇందాక చెప్పా కదా. సో అలాగే ఆదికాండం 7 ఫరో సైన్యంపై ఎర్ర సముద్రం ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రం కప్పివేయడం అనేది నిర్గమాకాండం 14 వచనంలో మనం చూచున్న వరం విన్నాం. కాబట్టి ఈ నీరు అనేది చాలా భయంకరంగా ఈ యొక్క సంఘటనలో మనం చూచున్న వరమై ఉన్నాము. గలిలీ సముద్రం ఇప్పుడు ఎర్రగా మారడం ఒక సహజ పరిణామం అయినప్పటికీ అది దేవుడు తన సృష్టిలో ఇచ్చే సూచనలా మనకు అనిపించవచ్చు. అలాగే రోమపత్రిక 8 అధ్యాయం 22 వచనంలో ఉంది, సృష్టి అంతా ఇంతవరకు మోసగించి ప్రసవ వేదంలో ఉన్నట్లు విలపిస్తుంది అన్నట్ట. అంటే వాతావరణ మార్పులు, సహజ వైపరీత్యాలు, అసాధారణ పరిణామాలు ఇవన్నీ ఆ విలాపం యొక్క భాగమే. ఎర్రటి నీరు రక్తానికి సంకేతం అండి. ప్రకటన గ్రంథం 16 వచనము 4-6 వచనాల్లో మనం 3వ దూత తన పాత్రను నదుల మీద కుమ్మరించగా అవి రక్తవర్ణంగా మారాయి అని ఉంది. అంటే ఇది తీర్పు సమయానికి సంబంధించిన సంఘటన. గలిలయ సముద్రం ఎర్రగా మారడం అచ్చం ఆ ప్రవచనానికి సమానమని చెప్పలేము, కానీ కాలంలో మారుతున్నాయి అని మనకు గుర్తు చేస్తుంది. ప్రతి సహజ సిద్ధ పరిణామం, వాతావరణ అసాధారణత మనం దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏంటంటే యేసు రాకడ సమీపిస్తుంది. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 12 వచనం ఈ సంఘటనలు మనము సిద్ధపడమని పిలుపునిస్తున్నాయి. యేసు మనకి చెప్పాడు ఏమని, నేను వచ్చుచున్నాను, మీరు సిద్ధముగా ఉండండి. మత్తయి సువార్త 24-44 ఉంటుంది. కాబట్టి గలిలయ సముద్రం సంఘటన మన ఆత్మీయ స్థితి పట్ల మనం జాగ్రత్తగా ఉండమని, పాపపు అలిగి మన హృదయాన్ని కలుషితం చేయనీయకుండా ఉంచమని హెచ్చరిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క సూచనని మనం మనసులో పెట్టుకొని పాపానికి దూరంగా ఉందాము, దేవుని రాకడకి మనము సంసిద్ధంగా ఉంటాం. ఇది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే నేను బలపడుతూ మిమ్మల్ని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరుస్తాము అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుంటాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మరణాత.